ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24, 25, 26 వచనాలు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన ముఖ ప్రకాశమునిచ్చి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన ముఖము కాంతింపజేసి నీకు సమాధానం కలుగుచేయునుగాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వచనం బైబిల్లోని అత్యంత శక్తివంతమైన ఆశీర్వాద వాక్యాలలో ఒకటి. ఇది దేవుడు తన ప్రజలపై పలికించిన ప్రత్యక్ష ఆశీర్వాదం. మొదటగా యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని చెబుతూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదం మన జీవితంలోని ప్రతి అవసరాన్ని తాగుతుంది. ఆరోగ్యం, కుటుంబం, పని, భవిష్యత్తు. అదే సమయంలో ఆయన కాపాడే దేవుడు. కనిపించే ప్రమాదాల నుండి, కనిపించని శత్రువుల నుండి మనలను రక్షిస్తాడు. రెండవ భాగంలో యెహోవా నీకు తన ముఖ ప్రకాశమునిచ్చి నిన్ను కరుణించునుగాక అని ఉంది. దేవుని ముఖ ప్రకాశం అంటే ఆయన సన్నిధి మన మీద ఉండడం. మనం తప్పులు చేసిన బలహీనులమైన ఆయన కరుణతో మనలను స్వీకరిస్తాడు. ఆయన ముఖం మనపై వెలిగితే మన జీవితంలో చీకట్లు తొలగిపోతాయి. మూడవ ఆశీర్వాదం ఎంతో మధురమైనది. యెహోవా నీ మీద తమ ముఖము కాంతింపజేసి నీకు సమాధానం కలుగుచేయునుగాక. ఈ సమాధానం లోకమిచ్చే సమాధానం కాదు. పరిస్థితులు మారకపోయినా హృదయంలో నెమ్మది ఇచ్చే దేవుని సమాధానం. భయం, కలత, ఆందోళనలు మధ్య కూడా మనకు విశ్రాంతిని ఇస్తుంది. ఈరోజు ఈ ఆశీర్వాదం మీ మీద కూడా ఉంది. యెహోవా మిమ్మును ఆశీర్వదించును, కాపాడును, కరుణించును, సమాధానం అనుగ్రహించును. ఈ వాక్యాన్ని విశ్వాసంతో స్వీకరించండి. మీ జీవితం దేవుని ముఖ ప్రకాశంతో వెలుగొందునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమమయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి యెహోవా, నీవిచ్చిన ఆశీర్వాద వాక్యానికి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మా మీద నీ ముఖ ప్రకాశం వెలిగించుము ప్రభువా. మమ్మల్ని కాపాడి కరుణించి మా హృదయాలలో నీ సమాధానము నింపుము. మా జీవితమంతా నీ సన్నిధితో నడిపించుము. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.